హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ జూమ్‌కి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. అలానే ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్‌కి కూడా పాదాభివందనాలు చేసుకుంటూ, చక్కగా వారిని కూడా ఈరోజు ఈ యొక్క జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము మధ్యాహ్నము స్వాధ్యాయం సిరీస్‌లో భాగంగా మనం చక్కటి గ్రంథం 'న్యూ ఎనర్జీ' అనే చక్కటి బుక్ రేవతి మేడం గారు రాసిన అద్భుతమైన ఒక గ్రంథం అని చెప్పుకోవాలి మాస్టర్స్. చాలా చక్కటి జ్ఞానాన్ని దాని ద్వారా ప్రతిరోజు కూడా అందుకుంటున్నాము. ఈ రోజు డే 4 లోకి వచ్చాం మాస్టర్స్. డే 3 నిన్న పూర్తి చేసుకున్నాము. ఈ రోజు ఆ ప్రయాణంలో భాగంగా జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు అనురాధ మేడం గారు నెల్లూరు నుంచి మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మనందరూ గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్. ఈ జూమ్ లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. మనము న్యూ ఎనర్జీ పుస్తకాన్ని చదువుకుంటున్న రోజు చర్చించుకుంటున్న దాని గురించి, ఈ పుస్తకాన్ని రచించినటువంటి రేవతీదేవి గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్. నిన్న మనం ఏం తెలుసుకున్నాము? గ్రిడ్ల గురించి, తర్వాత కర్మ గురించి, మానవ జన్మ గురించి, తర్వాత గ్రిడ్లు, చక్రాస్, వీటి గురించి, సంకల్ప స్వేచ్ఛ గురించి, వాటి గురించి అంతా నిన్నంతా చర్చించుకున్నాము. ఈ రోజు మార్గదర్శకుల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. గ్రిడ్లు అంటే సరిహద్దు లాగా అనమాట. మార్గదర్శకులు పసిబిడ్డను రోడ్డు మీదకి పంపేటప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారు? బుద్ధి తెలిసి బాధ్యతగా ఉండగలిగిన తోడునిచ్చి పంపుతారు. అంతే కదా మాస్టర్స్? చిన్నపిల్లలను రోడ్డు మీదకి పంపించేటప్పుడు వాళ్ళని అట్లాగే వదిలేయం కదా, వాళ్ళకి తోడునిచ్చి పంపిస్తాం అనమాట. అదే విధంగా మనం భూమి మీదకి వచ్చేటప్పుడు అజ్ఞానంలో మనిషిగా పుడుతున్నాం కాబట్టి పూర్తి జ్ఞానమున్న మార్గదర్శకులు మన వెంట వచ్చారు. ఇద్దరు ఉన్నారు కదా మాస్టర్స్. ఇద్దరు మాస్టర్స్ ఉంటారు మన పక్కన, కుడి పక్కన ఎడం పక్కన. అట్లా ఇద్దరు మార్గదర్శకులు వచ్చారనమాట మన వెంట. తాము చేయలేనిది పసిబిడ్డ అడిగినప్పుడు పెద్దవాళ్ళు ఎలాగైతే ఆ కోరిక తీర్చలేరో, అదే విధంగా వాళ్ళకే సమాధానం తెలియని ప్రశ్నలు మనం వేసినప్పుడు, తీర్చలేని కోరికలు మనం కోరినప్పుడు, మన మార్గదర్శకులైన ఏంజల్స్ మౌనం వహించడం తప్ప ఇంకేమీ చేయలేకపోయారు. ఈ మార్గదర్శకులు కూడా మనలాంటి ఆత్మలే. వాళ్ళు కూడా ఆత్మలే మాస్టర్స్. కాకపోతే మనలా వాళ్ళు 3 పరిధుల ప్రకంపనలోనికి దిగి జన్మలు తీసుకోరు. ఉన్నత పరిధుల్లోనే ఉంటారు. వాళ్ళు చాలా గొప్ప ఆత్మలు అన్నమాట అవి. అయితే మన గ్రిడ్ల కిందనే, మన పక్కనే, మన అరాలోనే ఉంటారు. మన ఆరాలోనే ఉంటారంట మాస్టర్స్. కానీ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్నమాట. ఉన్నత ఆత్మలు. మన వ్యక్తిగత ఎనర్జీ క్షేత్రంలోనే ఉంటారంట. కాబట్టి మనం తెగిన గాలిపటాల్లా అందకుండా పోయే పరిస్థితి రాకుండా వాళ్ళు మనల్ని కాపాడుకుంటారు. చూసారా? మన పక్కనే ఉంటూ ఉంటారు. మన ఎనర్జీ క్షేత్రంలోనే ఉంటూ ఉంటారు మాస్టర్స్. అంటే మనం అంటే గాలిపటాల్లాగా, అంటే మనకి గాలిపటాల అందకుండా పోయే పరిస్థితి రాకుండా వాళ్ళు మనల్ని కాపాడుకుంటూ ఉంటుంటారు మాస్టర్. ఈ మార్గదర్శకులు మనలాగా భౌతిక శరీరం తీసుకోకుండా కాంతి శరీరంలోనే ఉండిపోయారు. వాళ్ళు కాంతి శరీరంలో ఉంటారంట మాస్టర్స్. మనం భౌతిక శరీరం తీసుకున్నాం కదా. భూమి మీద మనం అనేక జన్మలు తీసుకుంటూ ఉంటే వాళ్ళు గ్రిడ్లకు ఈవలి వైపు మనతో పాటే ఉండిపోయారు. వాళ్ళు చేయవలసింది ఏమిటంటే మనలో ఎనర్జీ బ్యాలెన్స్ ని నిలపాలి. వాళ్ళు ఏం చేయాలి? ఇద్దరు ఉన్నారు కదా మాస్టర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే మనలో ఉండేటువంటి ఎనర్జీ బ్యాలెన్స్ ని నిలపాలంట మాస్టర్. ఆధ్యాత్మికత నిలపాలి మనలో. అంటే ఈ గ్రిడ్ల ప్రభావం వల్ల మనలో ఆత్మజ్ఞానం పూర్తిగా పెట్టుకుపోకుండా బ్యాలెన్స్ ని నిలబెట్టాలి. ఇవన్నీ వాళ్ళు చేయాలి. ఇవన్నీ వాళ్ళు చేయడానికే వచ్చారు, మన పక్కన వచ్చి ఉన్నారు అన్నమాట మన వెంట. వీళ్ళు మన వెంట లేకపోయినట్లయితే మనం ద్వంద్వత్వంలో నుంచి బయటపడలేనంతగా అందులో కూరుకుపోయి ఉండేవాళ్ళం. వాళ్ళనే వాళ్ళే లేకపోతే మనం ఎప్పుడో ఆ ద్వంద్వత్వంలోనే ఉండేవాళ్ళం అంట మాస్టర్స్. మనం భూమి మీద ఎన్ని జన్మలు తీసుకుంటూ వచ్చామో అన్ని జన్మలలో వాళ్ళు మన వెంట ఉంటూ వచ్చారు. చూసారా మాస్టర్స్? మనము భూమి మీద ఎన్ని జన్మలైతే తీసుకున్నామో అన్ని జన్మల్లో కూడా వాళ్ళు మన వెంట ఉంటూ ఉన్నారంట మాస్టర్స్. అజ్ఞానంలో ఉన్నాం మనం. రకరకాల పరిస్థితులను ఎదుర్కొంటూ అనుభవాలను పొందుతూ జ్ఞానాన్ని సంపాదించసాగాము. మన అనుభవాలను బట్టి మన ఆలోచనలు చేయడం, వాటి నుంచి ఎనర్జీ కర్మ రూపంగా వెలువడడం,
ఆ కర్మను అనుభవించటం, వీటన్నిటి మధ్య మనలో ఏర్పడే కొత్త అవగాహనను బంగారు కాంతిలాగా ఊహించుకుంటే, ఆ బంగారు ద్రవ కాంతిని మన మార్గదర్శకులు పాత్రలో నింపుకున్నారట. చూసారా మాస్టర్స్ వాళ్ళు? మనం సంపాదించినటువంటి అంటే అనుభవాలను బట్టి ఆలోచన చేయడం, అవన్నీ ఆ ఎనర్జీ అనేది కర్మ రూపంగా వెలువడడం, ఆ కర్మను అనుభవించటం, ఇవన్నీ ఏంటంటే మద్ మన మధ్యలో ఏర్పడే కొత్త అవగాహనను బంగారు కాంతిలాగా మనంగాను ఊహించుకుంటే, ఆ బంగారు ద్రవ కాంతిని మన మార్గదర్శకులు పాత్రలో నింపుకున్నారట. మన మన నుంచి వస్తున్న జ్ఞానాన్ని ఎనర్జీగా వాళ్ళు పాత్రలో నింపుకోవడానికి మనం అంగీకరించాము. మనం ఓకే అనేసాం మాస్టర్స్. మళ్ళీ వాళ్ళు ఈ జ్ఞానాన్ని మన నుంచి దొంగతనం చేయడం లేదు. మనం పర్మిషన్ ఇచ్చేసాం కదా మాస్టర్స్. ఆ జ్ఞానాన్ని వాళ్ళు అట్లా చేయడానికి. కాబట్టి వాళ్ళు వ మన జ్ఞానం మన నుంచి దొంగతనం చేయట్లేదంట మాస్టర్స్. మన అనుమతితోనే వాళ్ళు మన జ్ఞానాన్ని పొందుతున్నారు. చూసారా? మనం అంగీకరించాం మాస్టర్స్. వాళ్ళ పాత్రలను నింపి వేరే బృందానికి అందిస్తారు. చూసారా? ఎట్లా జరుగుతుందో మాస్టర్స్. ఖాళీ పాత్రలు కొత్తవి మళ్ళీ రెడీగా పెట్టేస్తారంట. ఖాళీ అయిపోతూ ఉంటాయి. వాళ్ళ ఆ జ్ఞానాన్ని వేరే వాళ్ళకి అందిస్తుంటారు. మళ్ళీ ఆ పాత్రలన్నీ ఖాళీ అయిపోతూ ఉంటాయన్నమాట. ఎంతో మధురమైన, అద్భుతమైన తేనె లాంటి ఆ జ్ఞానాన్ని ఆవలిపు వైపు వారికి అందిస్తారు. మనం ఈవలి వైపు ఉన్నాం గదా! ఆవలి వైపు ఉండేటువంటి వాళ్ళకి అందిస్తారంట మాస్టర్స్. అలా అందించబడిన ఎనర్జీతో మన విశ్వ సృష్టి కొనసాగుతోంది. అది. మనమే అందిస్తున్నాం మాస్టర్స్. కానీ మనం మర్చిపోయాము. కానీ వాళ్ళలాగా అందిస్తున్నారు. అలా అందించబడిన ఎనర్జీతో మన విశ్వ సృష్టి కొనసాగుతోంది. ఈ మధురమైన ఎనర్జీ నెమ్మదిగా విస్తరిస్తూ తొలి సృష్టికి చేరి ఇన్ ఇంటి తత్వాన్నే మార్చేస్తుంది. చూసారా? దాన్ని ఎట్లా తేనెలాగా పోలుస్తున్నారు మాస్టర్స్ ఆ జ్ఞానాన్ని. ఇంతకు మించిన ప్రేమపూర్వకమైన బహుమతి ఎవ్వరికి ఇంతవరకు ఇచ్చి ఉండలేదు. చూసారా? మనమే ఇచ్చామంట మాస్టర్. రన్నర్లు. మనకు చాలా దగ్గరగా ఉంటారు మార్గదర్శకులు. చాలా దగ్గరగుంటారు. అంటే మన ఈ కళ్ళకి కనిపించరనమాట. వీళ్ళు కాకుండా రన్నర్లు ఉంటారు మన వెంట. అంటే ఈ మార్గదర్శకులే కాకుండా రన్నర్లు గూడా ఉంటారంట మాస్టర్. మనం ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలనుకుంటామో, మన పనులు జరిగేలా చూడడానికి వీళ్ళు మార్గదర్శకుల కింద పనిచేస్తూ ఉంటారు. చూసారా మాస్టర్? వీళ్ళు ఈ రన్నర్స్ అనే వాళ్ళు గూడా ఉంటారంట మాస్టర్స్. వాళ్ళు ఈ మార్గదర్శకులున్నారే మన దగ్గర, ఈ పక్క, ఆ పక్క ఉన్నారు గదా! వాళ్ళ కింద పనిచేస్తూ ఉంటారంట మాస్టర్స్. వీళ్ళు మనతో నేరుగా వ్యవహరించడం అనేది ఉండదు. మార్గదర్శకులు అందించే ఎనర్జీ పాత్రలను ఆవలి వైపుకు చేరవేసేది వీళ్ళే. అలాగే మార్గదర్శకులు ఆదేశాలను అందుకుని ఆవలి వైపుకు వెళ్ళి పని పని చేసుకొచ్చే వాళ్ళు కూడా వీళ్ళే అంట మాస్టర్స్. వాళ్ళెట్లా చెప్తే వాళ్ళు మార్గదర్శకులు ఎట్లా చెప్తే వాళ్ళ యొక్క ఆదేశం ప్రకారం వాళ్ళంతా ఆ పని చేసుకొస్తారంట మాస్టర్స్. విశ్వంలో ఇతర జీవరూపాలు టొబయాస్ కపూల్ద్రతో మాట్లాడడం మొదలుపెట్టిన కొత్తల్లోనే మన విశ్వంలోని నక్షత్రాలను మానవులు సృష్టించారని టొబయాస్ చెబితే కపూల్ద్ర జాఫ్రీ హాప్ అసలు నమ్మలేదంట మాస్టర్స్. ఆ ఉపమానంగా మాట్లాడుతున్నాడేమో లెమ్మనుకున్నాడట కపూల్ద్ర. కానీ తాను చెప్పింది అక్షర సత్యమని అన్నాడు టొబయాస్. మన భౌతిక విశ్వంలో కొత్త నక్షత్రాలు ఏవైతే పుట్టుకొస్తున్నాయో, కొత్తగా పుట్టుకొచ్చినట్లు ఏవైతే కనబడుతున్నాయో, ఇక్కడ భూమి మీద మనం చేసే పనుల వల్ల ఏర్పడుతున్న ఎనర్జీతో మనం వాటిని మనమే సృష్టిస్తున్నామంట మాస్టర్స్. ఒకరోజు రాత్రి కపూల్ద్ర ఆకాశంలోని నక్షత్రాలకేసి చూస్తూ టొబయాస్‌ని అడిగాడట. కొత్త జీవులనే వాళ్ళు నిజంగా ఉన్నారా? మనుషుల్లాంటి జీవులు కానీ, ఇతర రకమైన జీవులు కానీ విశ్వంలో ఉన్నారా? అని. ఎక్కువగా లేరు అన్నాడంట టొబయాస్. ఉండడానికి చాలా రకాల మానవులున్నారట ఎన్నెన్నో లోకాల్లో. అయితే భూమి మీదున్న మానవులే అందరికీ ప్రత్యేకమైన వాళ్ళు. చూసారా? మనం చాలా గొప్పవాళ్ళం మన యొక్క శక్తి మనకు తెలీదు. మనము ధ్యానం చేసుకొని మన ఆత్మతో కనెక్ట్ అయితే మన లోపల ఉండే శక్తి అంతా బయటకొస్తుంది మాస్టర్. మన విశ్వంలోని కొన్ని రకాల జీవరూపాలున్నాయి. కానీ మానవుడంత క్లిష్టమైన జీవరూపాలు కావట అవి. మనం అనుకుంటున్నట్లు ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి అంతరిక్ష నౌకలలో గ్రహాంతర వాసులెవరూ తిరగటం లేదంట మాస్టర్స్. మనకు కనబడుతున్నది, మనం ఫీల్ అవుతున్నది ఇప్పటి దృశ్యాలు కాదట. మన సైన్స్ ఈ విషయాన్ని చెబుతోంది కదా! మనం అసలు భూమి మీదకి రాకపూర్వం అక్కడ జరిగిన కార్యకలాపాలట అవి. అంటే మనం ఇంకా అసలు భూమి మీదకే రాలేదంట మాస్టర్స్. అప్పట్లో అక్కడ వివిధ డైమెన్షన్‌లో చాలా పనులు జరిగాయి కదా!
అప్పటి దృశ్యాలను ఇప్పుడు చూసి వాళ్ళనే గ్రహాంతర వాసులని మనం అంటున్నామంట మాస్టర్స్. ఆ కనబడుతున్నది ఎవరో కాదు, గతంలోని మనమేనట. చూసారా, మనం కనిపిస్తున్నామని చెప్పి అనుకుంటున్నామే గ్రహాంతర వాసులని, కానీ మనమే అంట మాస్టర్స్. ఒకప్పుడు మనం ఆ దశ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. వాళ్ళని చూస్తే మన గతం, మన చిన్నతనం, మన అనుభవాలేమి, అప్పటి అమాయకత్వం గుర్తుకొస్తుంది మనకు. మన ఆలోచనలు అటుపోయి మనం అనవసరంగా వాటి గురించి ఆలోచించకూడదని టొబయాస్ మనకిలా చెబుతున్నాడు. మన విశ్వంలో ఎనర్జీ పరంగా చాలా పని జరుగుతోందంట మాస్టర్స్. అయితే అది మనిషి కంటికి కనబడదంట. కనిపిస్తే ఇంకేముంది మాస్టర్స్? కనిపించదంట మాస్టర్స్. కపూల్ద్ర ఆకాశంలోనికి చూసి అక్కడ ఎక్కువగా ఏమీ లేదని అర్థం చేసుకున్నాక, మరైతే ఇంత పెద్ద విశ్వం ఎందుకు అని అడిగాడంట మాస్టర్స్ టొబయాస్ని కపూల్ద్ర. కపూల్ద్ర అడిగాడంట మాస్టర్స్, ఎందుకు ఇంత పెద్ద విశ్వం అని. టొబయాస్ను దానికి సమాధానం చాలా సింపుల్ గా అన్నాడు టొబయాస్. ఆ కనపడే విశ్వమంతా మలి సృష్టి, సెకండ్ క్రియేషన్ కి పునాది అట. చూసారా, అడిగాడు అనమాట ఇంత పెద్ద విశ్వం ఎందుకు అంటే. ఏం చెప్తున్నాడు ఈయన టొబయాసు? ఇది మలి సృష్టి అంటే సెకండ్ క్రియేషన్ అని చెప్పాడంట మాస్టర్స్. మనమే దాన్ని సృష్టిస్తూ వచ్చామట మనకు తెలియకుండానే. చూడండి, మనకేం తెలియదు అనుకుంటాం కానీ మనలో ఎంతో ఉంది మాస్టర్స్ నిజంగా. గ్రహాంతర బీజాలు కలిగిన తల్లిదండ్రుల గురించి చెప్పమని ఒక సౌంబ్ర అడిగితే టొబయాస్ ఆ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదు. అది చాలా క్లిష్టమైన విషయమట. గ్రహాంతర వాసులకు మనం పుట్టామన్న విషయాన్ని ఆలోచించవద్దంటాడు. ఇప్పటి జన్మ గురించి ఆలోచించమంటాడంట మాస్టర్స్. అవన్నీ జరిగిపోయింది కదా, గతం గురించి ఎందుకు ఆలోచించము, ఇప్పుడు ఈ జన్మ గురించి ఆలోచించమంటాడంట మాస్టర్స్. వీటికి మూలాలు మనం భూమి మీదకి రాకముందు ఏర్పడ్డాయట. అగ్నిగోడ దాటాక. అగ్నిగోడ కూడా దాటేసాం కదా మాస్టర్స్ మనం. ఆ అనుభవాలు చాలా తీవ్రమైనవట. ఆ అనుభవాల వల్లే మనం ఈ భూమి మీదకి భౌతిక రూపంలో రావడానికి వీలైంది. చూసారా, గ్రహాంతర వాసులు ఎవరో మనల్ని పుట్టించారని అనుకోవద్దంటాడు. అది వాస్తవమైనా సరే మన ప్రజ్ఞాత్మే మనల్ని పుట్టించిందని, మనలోని సృష్టికర్త వల్లే మనం ఏర్పడ్డామని, ఇక్కడికి రాకముందు చాలా తీవ్రమైన ఎనర్జీ పరమైన అనుభవాల వల్లే మనం ఏర్పడ్డామని అనుకోమంటాడు. మనమే మన తల్లిదండ్రులన్నీ అనుకోమంటాడు. అంటే మనమే అనుకోమంటున్నాడు అనమాట. ఈ కథలన్నీ వినడం మొదలు పెడితే మనకు బాధ కలగవచ్చు, కోపం రావచ్చు. దానివల్ల వేరే విధమైన ఎనర్జీ ఏర్పడుతుంది. అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు ఎనర్జీ వల్ల కోపం వల్ల, బాధ వల్ల వేరే విధమైన ఎనర్జీ ఏర్పడుతుందంట మాస్టర్స్. న్యూ ఎనర్జీ న్యూ ఎనర్జీలోకి వెళ్ళే అవకాశం తగ్గిపోతుందంట మాస్టర్స్. అందుకే అనవసరమైన గతాన్ని పక్కన పెట్టేసి మన అభివృద్ధికి అవసరమైన దానిని తీసుకుని ముందుకు పోతూ ఉండాలి. గతంలో ఉండేటువంటి హ్యాపీనెస్‌ని తీసుకోవచ్చు కదా మాస్టర్స్. ఈ గ అది దాన్ని అంటే మన అభివృద్ధికి అడ్డం ఏర్పడుతుందనమాట. న్యూ ఎనర్జీలోకి వెళ్ళే అవకాశం తగ్గిపోతుందన్నమాట. అభివృద్ధికి అవసరమైన దాన్ని తీసుకొని ముందుకు పోతూ ఉండాలి. అవసరమైన సమయంలో గ్రహాంతర వాసుల గురించి మనకెలాగూ తెలుస్తుంది, తొందర పడనేలా. మనకి అవసరమైనప్పుడు మాత్రమే అందించబడుతుంది కదా, మనం ఎందుకు తొందరపడ్డాం? తొలి పాపం. ఈ భూమి మీదికి వచ్చినప్పుడు అంతకుముందు లేని భావాలు, మార్పులు మనలో వచ్చాయని చెప్పుకున్నాం కదా. వాటికి తప్పు చేశానన్న సిగ్గు, షేమ్ అనే దాన్ని కూడా చేర్చాలి. ద్వంద్వత్వపు ఎనర్జీ భూమి మీదికి రావడానికి తగిన విధంగా మనం ఇక్కడ ఎనర్జీ టెంప్లేట్లను అమర్చాము. టెంప్లేట్ అంటే ఏమిటో ముందు ముందు వివరంగా చెప్పుకుందాం. స్పిరిట్‌తో మన చైతన్యాన్ని అంటే స్పృహను తెంపేసుకోవడంలోని లోతును గాని, అదెంత కష్టంగా ఉంటుందో గాని మనం ఎవ్వరము మాయతెర దాటి యువతలికొచ్చిన మనం గాని, ఆవల వైపు నిలబడిపోయిన ఏంజెల్స్ గాని, స్పిరిట్ గాని ఎవ్వరము ముందుగా ఊహించలేదు. చూడండి, ఏంజెల్స్ కూడా ఉన్నారండి. ఇక్కడ ఏర్పాట్లన్నీ జరిగాక మనం భూమి మీదకి దిగి అజ్ఞానంలో మానవ శరీరంలో కళ్ళు తెరిచామంట మాస్టర్స్. స్పిరిట్ నుంచి లింకు జాగ్రత్త అవస్థలో తెగిపోయింది మనకు. స్పిరిట్ నుంచి లింకు ఎప్పుడైతే స్పిరిట్‌తో మనకు కనెక్షన్ పోయిందని అనిపించిందో, మనలో సిగ్గు అనే భావన విపరీతంగా ఏర్పడిందంట మాస్టర్స్. ఇది అవమానంతో కూడుకున్న సిగ్గు. ఏదో తప్పు చేశామన్న భావన.
ఈ భావన మొదటిసారిగా అగ్నిగోడ దాటుతుండగా కలిగింది. అగ్నిగోడ దాటేటప్పుడు కలిగిందంట మాస్టర్స్ ఫస్ట్ మొదటిసారిగా. భూమి మీదికి రావడంతో ఈ భావన మరింత తీవ్రమైంది. ఎక్కువైపోయింది. భూమి మీదకొచ్చేసాం గదా మాస్టర్స్! మనకి ఈ భావన, ఈ సిగ్గు అనేటువంటి భావం ఎక్కువైపోయిందంట మాస్టర్స్. ఇది ద్వంద్వత్వానికున్న ఒకానొక ముఖ్య లక్షణం. ఇదే మనం అనుకునే ఒరిజినల్ సీన్ లేదా సిన్ ఒరిజినల్ సిన్ లేదా తొలి పాపం. అంటే మనలో గిల్టీ ఫీలింగ్ కలిగిందన్నమాట. అప్పటి నుండి ఆ భావన మనలో అలా ఉండిపోయిందంట మాస్టర్స్. మన చర్చులు, మతాలు దాని మీద కథలల్లాయి. మనుషుల్ని శక్తిహీనుల్ని చేయడానికి దాన్ని ఉపయోగించారంట మాస్టర్స్ ఈ ఫీలింగ్‌ని. తిరిగి స్పిరిట్ దగ్గరికెళ్ళాలంటే మనం కాళ్ళ మీద, చేతుల మీద పాక్కుంటూ పోవాలని బోధించారంట. మనం ఇక్కడికి వచ్చినప్పటి నుండి భూమిపై మానవ జన్మ తీసుకున్న ఆత్మ మీద ఏర్పడిన ఎనర్జీ ముద్రే ఈ షేమ్ లేదా సిగ్గు అనేది. సరే మనం ఇక్కడికి వచ్చినప్పటి నుండి భూమిపై మానవ జన్మ తీసుకున్న ఆత్మ మీద ఏర్పడిన ఎనర్జీ ముద్ర. అదే అంట షేమ్ లేదా సిగ్గు అనేది. ప్రజ్ఞాత్మ, అంశాత్మ. మనం భూమి మీదకి వచ్చిన ద్వైనాన్ని టొబయాస్ ఒక ఘట్టంగా చెప్పాడు. కథ చెబితే మనకు తేలిగ్గా అర్థమవుతుంది కదా! అందుకని టొబయాస్ అట్లా కథల రూపంలో చెప్తున్నాడనమాట మనకి. భూమి మీద అనుభవాన్ని పొందాలన్న ఆలోచన ఆత్మకు కలిగిందంట మాస్టర్. అంతే కదా! ఆత్మకేందంటే అనుభూతి కావాలన్నమాట. అనుభూతి ఆత్మకి ఒక ఏమంటారు? ఒక ఎనర్జీ. తనలో నుంచి ఒక అంశాత్మను సృష్టించింది. ఆ అంశాత్మే మనం. ఆ ఆత్మే మన ప్రజ్ఞాత్మ. మన ప్రజ్ఞాత్మ ఎదుట 3 దారులున్నాయి. ఆ 3 దారుల గురించి మనకు చెప్పింది మన ప్రజ్ఞాత్మ. నేరుగా వెళ్ళే దారి భూమికి వెళుతుంది. చూసారా మాస్టర్స్? అక్కడ జీవితం కష్టంగా ఉంటుందంట మాస్టర్స్. కుడి, ఎడమలకు వెళ్ళే 2 మార్గాలు ఇతర పరిధులకు తీసుకుపోతాయంట మాస్టర్స్. వేరే డైమెన్షన్స్. అక్కడి జన్మలు సుఖంగానే సాగుతాయి. ఈ ఎదురుగ్గా ఫస్టు ఈ దారుని చూడు మాస్టర్స్ అక్కడ వెళ్ళే దారి భూమికి వెళ్తుంది చూడండి. అది మాత్రం చాలా కష్టంగా ఉంటుందంట మాస్టర్స్. ఈ 2 ఉన్నాయి చూడండి. కుడి, ఎడమలకు వెళ్ళే మార్గాలు. ఇవి సుఖంగానే ఉంటాయంట మాస్టర్స్. మనకిష్టమొచ్చిన మార్గాన వెళ్లి జన్మ తీసుకోవచ్చంట మాస్టర్స్. మన ఇష్టమే అంతా ఇక్కడ. బలవంత పెట్టడం అన్నది ఎక్కడా లేదు. భూలోకం చాలా కఠినమైన రూల్స్ ఉన్న మిలిటరీ స్కూల్ లాంటిదంట మాస్టర్స్ భూలోకం. అక్కడ బతకడం చాలా కష్టం. అయితే ఆ కష్టానికి మనము వెరవకుండా ఉంటే మాత్రం అంత కష్టానికి తగినట్లు ఎంతో జ్ఞానం, అనుభవం వస్తాయి. ఇతర డైమెన్షన్‌లో ఒక జన్మలో 1, 2 విషయాలను మాత్రమే నేర్చుకుంటారు. చూసారా? వేరే వేరే డైమెన్షన్‌లో అయితే ఆత్మ 1, 2 విషయాలే మాత్రమే నేర్చుకుంటారంట మాస్టర్స్. కానీ భూమి మీద ఒకే జన్మలో అనేక విషయాలు నేర్చుకోవచ్చు, నేర్చుకుంటారు. చూసారా? మనకి ఎంత ఇదుందో, ఎంత స్వేచ్ఛుందో చూడండి మాస్టర్స్. అయితే ఎక్కడా లేని ఒక విలక్షణమైన లక్షణం భూమి మీదున్నది. అదేమిటంటే ఆత్మ తనకున్న శక్తుల్ని, తనలోని పరమాత్మ ఎరుకను పక్కన బెట్టి భూమి మీద జన్మించాలి. ఒక లక్షణం అని చెప్పారు కదా మాస్టర్స్ అది. ఆత్మ తనలోని శక్తుల్ని, తనలోని పరమాత్మ ఎరుకను పక్కన బెట్టి భూమి మీద జన్మించాలన్నమాట. కఠోరమైన దీక్షగా జన్మలెత్తి జ్ఞానాన్ని పొందాలి. ప్రజ్ఞాత్మకు కూడా భూమి భూమి కొత్తే కాబట్టి మనకు సహాయం చేయగల స్థితిలో ఉండదు. మనకు చేయలేదు మాస్టర్స్. కనుక మనది ఒంటరి పోరాటమే అవుతుంది. మనమే నేర్చుకోవాలి. మనమే ఆహ్, అనుభవాన్ని అదే దాని ద్వారా గూడా మనం అనుభవాన్ని నేర్చుకోవాలి మాస్టర్స్ అంతే. కాబట్టి ఆ ప్రజ్ఞాత్మ గూడా మనకు సాయం జేయదు. మన సమస్యలకు పరిష్కారం మనమే వెతుక్కోవాల్సి ఉంటుంది. ఏ సమస్యొచ్చినా గూడా మనమే వెతుక్కోవాలి మాస్టర్స్. అందుకే చెబుతూ ఉంటారు. మీకు సమస్యలు వచ్చినప్పుడు స్పిరిట్‌ని గాని, మాస్టర్‌ని గాని సలహాలు, సహాయాలు అడగండి అని. అవి రాలేదంటే అర్థం ఆ సమాధానం బయటెక్కడో లేదు మీలోనే ఉంది అని చెప్పి అర్థం అంట మాస్టర్స్. మీకు సమస్యలు వచ్చినప్పుడు స్పిరిట్‌ని గాని, మాస్టర్‌ని గాని సలహాలు, సహాయాలు అడగండి. అవి రాలేదంటే అర్థం అంటే ఏంటంటే అర్థం ఆ సమాధానం ఎక్కడో లేదు మీ లోపలే ఉంది అని అర్థం అంట మాస్టర్స్. సమాధానం మనలోనే ఉండడం అంటే ఎవరి సహాయం లేకుండా ఇక మన దారి మనమే మౌనంగా వెతుక్కోవాలన్నమాట. అందుకు గాను మన శక్తియుక్తులన్నీ వెచ్చించాలన్నమాట. మనలో ఉండేటువంటి శక్తిని, యుక్తిని, బుద్ధిని, బుద్ధిని గూడా దానికి వెచ్చించాలన్నమాట. కష్టాల్లో పదునెక్కినంత చక్కగా బుర్ర సుఖాల్లో పదునెక్కదు. అదీ విషయం.
చూసారా మాస్టర్స్? ప్రజ్ఞాత్మ చెప్పిన విషయాలన్నీ విన్నాక మనం ఆలోచనలో పడ్డాము. ప్రజ్ఞాత్మ చెప్తోంది ఇవన్నీ మనకి. ఎలాగో జన్మ తీసుకోబోతున్నాము. అది మామూలు జన్మ అయ్యే కన్నా కష్టాలతోనూ, సరికొత్త జ్ఞానంతోనూ కూడుకున్న మానవ జన్మ అయితే వచ్చినందుకు మనకు ఘనంగా ఉంటుంది. కష్టమైంది సాధించడమే గదా గొప్పతనం. అందువల్ల మనం భూమి మీదకి రావాలనే కోరుకున్నాము, వచ్చాము. చూసారా? మనం ఛాలెంజ్ చేసేసి వచ్చాం మాస్టర్స్ అక్కడి నుండి వచ్చేటప్పుడు. మనం ఇక్కడ గమనించవలసిన విషయం మరొకటుంది. వెళతావా అని ప్రజ్ఞాత్మ అడిగినప్పుడు, మనం వెళతాము అని వచ్చామిక్కడికి. చూసారా? ప్రజ్ఞాత్మ అడిగిందంట. "నువ్వు వెళ్తావా?" అంటే, "ఆ! నేనెళ్తానని" చెప్పేసి ఇగ ఛాలెంజ్ చేసొచ్చాం మాస్టర్స్ మనం. పైకి చూడడానికి ఆ నిర్ణయాన్ని మనం స్వయంగా తీసుకున్నట్లే ఉంటుంది. కానీ నిజానికి అది ఆత్మలో బయలుదేరిన నిర్ణయం. భూమి మీద నుంచి సమాచారాన్ని, మరింత జ్ఞానాన్ని పొందాలన్న ఆత్మ సంకల్పం. ఆ కోరికతోనే మనల్ని అంశాత్మగా సృష్టించింది తనలో నుంచి ప్రజ్ఞాత్మ. అంటే ప్రోగ్రామింగ్ అయిపోయిందన్నమాట. ఆ సంకల్పంలో నుంచి పుట్టిన వాళ్ళం మనం. ఆ సంకల్పానికి వ్యతిరేకంగా ఎలా పోతాము? అర్జునుడికి ఇల్లాలయ్యే కూతురు తనకు కలగాలంటూ ద్రౌపదిని కూతురిగా పొందాడు ద్రుపద మహారాజు. చూసారా మాస్టర్స్? అట్టి సంకల్పం నుంచి పుట్టిన ద్రౌపది దుర్యోధనుడిని ఎందుకు వరిస్తుంది? వరించదు కదా! అలాగే భూమి మీదికి పంపాలన్న సంకల్పంలో నుంచి ఏర్పడిన మనం ఆత్మలోనే ఆత్మలో ముక్కలమే గదా! అందుకు అనుగుణంగానే ప్రవర్తిస్తాము. ఆత్మలో ముక్కలమే గదా మాస్టర్స్ మనం అంశాత్మ అంటే. అలా మనల్ని అంటే మన అంశాత్మలను అన్ని వైపులకు పంపేశాక ప్రజ్ఞాత్మ ఒకచోట హాయిగా కూర్చుందంట మాస్టర్స్. మన నుంచి వచ్చే సమాచారాన్ని అందుకుని మరింతగా ఎదగాలని దాని ప్రయత్నం. దాని దృష్టంతా మన మీదే. అలా కూర్చుని ఉన్న ప్రజ్ఞాత్మను తుంటరులైన ఆత్మలు లేదా అతి ఆసక్తి కలిగిన ఆత్మలు వచ్చి కదిలించే ప్రమాదం ఉన్నది. ప్రజ్ఞాత్మక ఏకాంత భంగం అయిందంటే దానికి మనకు మధ్య ఉన్న కమ్యూనికేషన్ అంటే సమాచార పంపిణీలో ఆటంకాలు ఏర్పడతాయి. చూసారా? ప్రజ్ఞాత్మకి ఏకాంత భంగం అయిందంటే దానికి మనకి మధ్య ఉండేటటువంటి కమ్యూనికేషన్ సమాచార పంపిణీలో ఆటంకాలు ఏర్పడతాయంట మాస్టర్స్. అలా ఆటంకాలు ఏర్పడి కమ్యూనికేషన్ దెబ్బతింటే మానవులు అయిన మనకు చాలా కష్టమైపోతుంది. కనుక ప్రజ్ఞాత్మను ఎవరు కదిలించకూడదు. అది అలాగే గమ్మున కూర్చుంటుంటుంది అంతే. దాన్ని మనం ఏం చేయకూడదనమాట. అందుకే ఇలాంటి ప్రజ్ఞాత్మలన్నీ ఒక తలంలో ఒక చోట కోట్లాది సంఖ్యలో ఉంటాయంట మాస్టర్స్. చూడండి. ఒక ఒక తలంలో అవి కోట్లాను కోట్లుంటాయంట మాస్టర్స్ ప్రజ్ఞాత్మలన్నీ. ప్రతి ప్రజ్ఞాత్మ చుట్టూ ఎనర్జీ క్షేత్రం ఉంటుంది. చూసారా? మనకు తెలీదు కదా మాస్టర్స్. ఇంతకుముందు మనకు తెలీదు. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఈ బుక్ ద్వారా. రేవతి మేడం మనకన్నీ తెలియజేస్తున్నారు ఈ పుస్తకం ద్వారా. అలా ఎనర్జీ కప్పుకున్నందువల్ల ప్రజ్ఞాత్మ తులిపి ఆత్మలకు, ఆకతాయి ఆత్మలకు కనబడదు. చూసారా? ఎనర్జీ క్షేత్రం అని చెప్తున్నారు కదా మాస్టర్. అది దుప్పట్లా కప్పుకుందనమాట. కప్పుకునేటప్పటికి ఏమైతుంది? ఆత్మలకి ఆకతాయి ఆత్మలకు కనిపించదంట అది. ఎనర్జీ తిత్తిలోనికి పోయినట్లు ఎనర్జీ చుట్టుకోనున్న ప్రజ్ఞాత్మలను కాపలా కాస్తుంటారు లక్షలాది మంది ఏంజెల్స్. చూసారా? ఆ ప్రాంతాన్ని వాళ్ళెంతో జాగ్రత్తగా కాపలా కాస్తూ అక్కడ ఉండవలసిన ఎనర్జీని కాపాడుతూ ఉంటారు. అంటే అక్కడి వాతావరణపు ఎనర్జీ ఎలా ఉంటే ప్రజ్ఞాత్మలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుందో అలా ఉండేలా జాగ్రత్త పడుతూ ఉంటారు ఆ ఏంజెల్స్. చూసారా? ఆ ప్రజ్ఞాత్మలను కూడా కాపాడుకుంటూ ఉంటారంట మాస్టర్స్ ఏంజెల్స్. జ్ఞాన సముపార్జనే అక్కడ ఆత్మకు ప్రధాన లక్షణం. ఆ జ్ఞానాన్ని ఆర్జించడమే ఆత్మగా దాని యొక్క లక్షణం అన్నమాట ఆత్మకి. కాబట్టి మనం భూమి మీద జన్మ పరంపర ముగించుకుని తిరిగి వెళ్ళే లోపల మరికొంత జ్ఞానాన్ని, అనుభవాన్ని పొందాలని మన ప్రజ్ఞాత్మ తనలో నుంచి మరో 2 అంశాత్మలను మిగిలిన 2 మార్గాల్లో పంపేసింది. మొత్తం 3 గదా మాస్టర్స్. ఒకటి భూమి మీదకొచ్చేసింది. మిగతా కుడి, ఎడమ వైపు ఉన్నాయి గదా! అవి వేరే దగ్గరికి పంపించిందని చెప్పి తెలుసుకున్నాం గదా అంశాత్మల్ని. అవి ఆ 2 అంశాత్మల్ని మిగిలిన 2 మార్గాలను పంపేసిందంట. కనుక మన తోబుట్టువులు ఇతర డైమెన్షన్‌లో, ఇతర అల సంఖ్యలో జీవించి ఉన్నారు. రాబోయే కాలంలో మనం వాళ్ళని కలుస్తాము. చూసారా? మనం వెళ్లి వాళ్ళని కలుస్తామంట మాస్టర్స్. మనం ఈ భూమి మీద భ్రమలో బతకడం అనే ప్రయాణాన్ని పూర్తి చేసే వరకు మన ప్రజ్ఞాత్మ మన కోసం ప్రేమగా, ఓర్పుగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూడాల్సి వచ్చిందన్న విసుగు దానిలో ఉండదు.
ఎందుకంటే మన ఎదుగుదల కార్యక్రమంలో పరోక్షంగా మన ప్రజ్ఞాత్మ కూడా పాలు పంచుకుంటోంది. ఇక్కడ మనం చేసే పనుల సమాచారం ఎప్పటికప్పుడు మన నుంచి సిల్వర్ కార్డ్ లాంటి లింకు ద్వారా మన ప్రజ్ఞాత్మక అందిపోతూ ఉంటుంది చూసారా. కదలకుండా కూర్చోనున్నట్లు కనబడే కంప్యూటర్ మనకు అవసరమైన చోటల్లా డేటాను ప్రాసెస్ చేసి మనకు అందిస్తుంది. అదేవిధంగా మానవులం మనమేదో కష్టపడిపోతున్నట్లు, ప్రజ్ఞాత్మ ఎనర్జీ తిత్తులో ఊరికే కూర్చున్నట్లు కనిపిస్తుంది కానీ, మన వ్యవహారాల్లో ప్రజ్ఞాత్మ తన వంతు పాత్రను కనబడకుండా చక్కగా పోషిస్తూనే ఉంది. దాని పని దాన్ని చేస్తూ ఉంది మాస్టర్స్. తనకు తెలిసినంతలో మనకు సహాయం చేస్తూనే ఉంది. అంటే మనం ఎదగడానికి గూడా అది తోడ్పడుతుందన్నమాట ప్రజ్ఞాత్మ. అయితే ఎంపిక స్వేచ్ఛ ఉన్న మనం, మన సంస్కారాన్ని బట్టి దాని మాటలను ఒక్కోసారి అసలు లెక్క చేయకుండా పోతూ ఉంటామంట మాస్టర్స్. మనం మనస్సాక్షిగా మనలో ఏదైతే వ్యక్తమవుతుందో దాని నోరు మనమే బలవంతంగా మూసేస్తుంటామంట మాస్టర్స్. అసలు మనకో ప్రజ్ఞాత్మ ఉన్నదని గాని, దానిని ఎనర్జీ తిత్తిలో ఉంచామని గాని, అయినా అది మన కోసం ఇతోధికంగా పాటుపడుతుందని గాని, అజ్ఞాన బ్రహ్మలమైన మనకు గుర్తే లేదంట మాస్టర్. అజ్ఞానంలో ఇష్టమొచ్చినట్లు బతికేస్తున్నాం భూమి మీద. బంధాలు, అనుబంధాలు, వ్యామోహాలు అనుకుంటూ కర్మల చిక్కుముళ్ళల్లో చిక్కుకుపోయి బతికేస్తున్నామంట మాస్టర్స్ మనం. ద్వంద్వత్వాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఇది అవసరమే అనుకోండి. మన వశంలో లేనట్లు కనబడే పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రం మనకు కష్టాలొచ్చేశాయని మనల్ని పట్టించుకునే నాథుడు లేడని వాపోతూ ఉంటాం. కానీ మనస్సాక్షి చెప్పేది చేయడానికి మాత్రం సిద్ధంగా ఉండం. మనం ఏర్పరచుకున్న అలవాట్లకు అనుగుణమైన ఆలోచనలని మన మనస్సాక్షిగా బలవంతంగా చిత్రీకరించుకుని అప్పటికి తాత్కాలికంగా ఆహాన్ని తృప్తిపరుచుకుంటామంట మాస్టర్. కానీ ఆ ఆలోచనల చేత ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చినప్పుడు మాత్రం విలవిల్లాడిపోతాం అన్నమాట. మనిషిగా పుట్టడమే ఒక శాపంగా భావిస్తాము. మన మతాలు కూడా మానవ జన్మను శాపమనే బోధించాయి మనకు. నిజానికి మానవ జన్మ పాపము కాదు, శాపము కాదు. అది మనం స్వీకరించిన గౌరవం. మనకు మనకు గర్వకారణం. చదువుకుంటానంటూ స్కూలుకి వచ్చిన మనం క్లాసులో కూర్చుని పాఠాలు నేర్చుకోవడానికి ఇష్టపడక, మనకు మనమే సమస్యలను సృష్టించుకుంటే ఎలా ఉంటుందో, అజ్ఞానం అజ్ఞానంలో మన మానవ జన్మలు అలాగే గడిచాయి మాస్టర్. ఈనాడు భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో వీళ్ళంతా భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నవాళ్ళు కాదు. భూమికి ప్రాణం పోసిన వాళ్ళు కొందరున్నారు. ఇక్కడ అన్నీ ఏర్పాటయ్యాక వచ్చిన వాళ్ళు మరికొందరున్నారంట. అందరూ ఒకేసారి రాలేదు మాస్టర్స్. కొంతమంది ముందుగా వచ్చారని చెప్పారు గదా! వాళ్ళలో మనం ఉన్నామంట మాస్టర్. ఎన్నో లోకాల నుంచి వచ్చి జన్మ తీసుకోనున్నారు. ఏయో రకరకాల జన్మల నుండి, లోకాల నుంచి వచ్చినటువంటి వాళ్ళున్నారు. ఇప్పటికి 1,05,00,000 సంవత్సరాలుగా భూమి మీద రకరకాల జన్మలెత్తుతూ వచ్చాము. ఆ సర్కిల్ పూర్తి చేయాలన్న ఆశతో ఇలా వచ్చాం. ఆవలి వైపు కూడా మనం పొందిన బాధను, దుఃఖాన్ని మాన్పుకోవడానికి, మన గురించి మనం తెలుసుకోవడానికి ఇన్ని జన్మలెత్తాము. తర్వాత డిఎన్ఏలో భయం. మన డిఎన్ఏ అంటే మన జన్యువులో మొత్తం 12 పొరలు లేదా పోగులున్నాయి. 12 పోగులంటారు కదా మాస్టర్స్. అయితే వాటిలో మనకు కనబడేది 2 మాత్రమే. మిగిలిన 10 పొరలు పరిపూర్ణమైన పూర్తి పొరలు. వాటిల్లో కర్మ సంబంధమైన సమాచారంతో, జీవిత పాఠాలతో నిండి ఉన్న పొరలు. ఈ సమయంలో మన నిజతత్వాన్ని వర్ణించే పొరలు, మన తాత్కాలిక ఒప్పందాలు కలిగిన పొరలున్నాయి. ఒక పొరలో కేవలం మానవ నైజపు లక్షణమైన ద్వంద్వత్వపు మూల సూత్రం ఉంది. ఆ సూత్రమే భయం. ఆ భయమే మనల్ని పరిమితులను చేసేసింది. ఆ భయాన్ని పోగొట్టుకోవాలి మాస్టర్. ఈ భయం మన డిఎన్ఏ పొరల్లోకి సైతం వెళ్ళిపోయింది. దానివల్లే మనం మతాధికారుల చేతుల్లో చిక్కుకుపోయాము. ఏది చేయాలన్నా భయం. దేన్ని ఎదిరించాలన్నా, ఏది కాదనుకోవాలన్న భయం. ఈ భయం అందరిలోనూ సమానమైన మోతాదులోనే ఉంటుంది. అయితే కొందరిలో ఎక్కువగా బయటపడుతుందంట మాస్టర్స్. మరి కొందరిలో తక్కువగా కనిపిస్తుంది. ఉండడానికి అందరిలోనూ సమానంగా ఉన్నది ఈ ఎనర్జీ అంటాడు క్రయాన్. కష్టపడి జ్ఞానాన్ని పెంచుకొని మనం ఆ భయాన్ని తొలగించుకుని లేచే సమయానికి విలన్ల వల్ల మనలో కొందరి అతి తెలివి వల్ల వినాశం ఏర్పడి తిరిగి భయం కమ్ముకోవడం జరుగుతూనే వస్తోంది. ఈ భయం రావడం పోవడం జరుగుతోంది. ఇప్పటికీ ఈ భూమి మీద లెక్కలేనన్ని నాగరికతలు నాశనమైపోయాయి. మనలో ప్రతి ఒక్కరం శక్తివంతులుగా వచ్చాము ఇచ్చడికి.
మనం ఎప్పుడు శక్తివంతులమే అనేది మనము ఎరుకతో అనుకుంటూ ఉండాలి మాస్టర్. ఎందుకంటే ఉన్నత ప్రకంపన స్థాయిలోని ఎథిరిక్ శరీరంతో ఉండే మనం ఇలా ప్రకంపన స్థాయి తగ్గించుకుని భూమి మీదకి దిగి వచ్చామంటే అందుకు విపరీతమైన శక్తి కావాలి. ఎంతో శక్తివంతులైతే తప్ప అలా చేయలేరు అంటాడు టొబయాస్. చాలా శక్తి కావాలంట మాస్టర్స్ మనకి. మనకు కాపలా. అయితే భూమి మీద మనం ఇన్ని మల్లగుల్లాలు పడుతూ, ఇంత అవస్థ పడుతుంటే మనల్ని ఎవరూ నిజంగా పట్టించుకోవడం లేదా అని ఎప్పుడైనా ఒక ఆలోచన మన మనసులో మెదులుతుంది. నిజంగా అసలేం జరిగిందో, ఏం జరుగుతుందో తెలుసుకుంటే సినిమా కథ జరుగుతున్నంత సేపు అపార్థంతో, అజ్ఞానంతో ప్రవర్తించిన హీరోయిన్‌కి క్లైమాక్స్‌లో కనువిప్పు కలిగినట్లు మనకు వాస్తవం కళ్ళ ముందుకొస్తుంది. అప్పుడు మనం బిత్తరబోయి నోరు వెళ్ళబెట్టేస్తాం. భూమిని మన ప్రయోగశాలగా మనకిచ్చేశారని చెప్పుకున్నాం. ఇక్కడ మన ప్రయోగాలు నిరాటంకంగా జరిగి మనకు అనుభవాలు ఏర్పడాలంటే చక్కని ఏకాంతం కావాలి. ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరాదు. అందుకోసమే మన సౌర కుటుంబాన్ని, మన భూమిని ఎంతో కట్టుదిట్టంగా కావలి కాస్తున్నారు ఆవలి వైపు వాళ్ళు. విశ్వ సంరక్షకులు. హ్మ్. హాస్పిటల్‌లో అన్ని వార్డుల కన్నా ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కి కాపలా ఎక్కువ. అలాగే భూమిని 1000 కళ్ళతో కావలి కాస్తున్నారు జీవజాతుల కోసం. చూసారా మాస్టర్స్? భూమిని 1000 కళ్ళతో కావలి కాస్తున్నారు. జీవజాతుల కోసం వెతికే ఆకతాయి గ్రహాంతర జీవుల దృష్టి ఇటు పడకుండా ఉండాలని ఒకే సూర్యుడున్న సౌర కుటుంబాన్ని సృష్టించారు కదా! ఇక్కడ జీవజాతులు ఉన్నాయని తెలిసిన గ్రహాంతర జాతులెన్నో ఉన్నాయి. వాళ్ళు తమ జ్ఞాన సముపార్జనకై గాని, సైట్స్ సీయింగ్ కోసం అన్నట్లు గాని ఇక్కడికి రావాలనుకుంటే ముందుగా వాళ్ళను చెక్ చేసి, చెక్ చేసి వాళ్ళిక్కడ ఏం చేయవచ్చో, ఏం చేయకూడదో చెప్పి అనుమతినిచ్చి పంపుతారు. కనుక వాళ్ళు సాధారణంగా చీకటి మాటున వచ్చి వెళ్తూ ఉంటారంట మాస్టర్స్. కొందరైతే గ్రహాంతర జీవులున్నారన్న స్పృహ మనలో కలిగించడం కోసం పగటిపూట కనబడిపోతూ ఉంటారంట. ఇలా భూమిని సందర్శిస్తున్న గ్రహాంతర జీవులు అన్ని ప్రకంపన స్థాయిలలో కలుపుకొని 50-70 వరకు ఉన్నారట. అంతమంది మన మధ్య అప్పుడప్పుడు తిరుగుతున్నా మనకు తెలియటం లేదంటే కాపలా ఎంత పకడ్బందీగా జరుగుతున్నదో ఆలోచించండి. మనం ఎవరమో మర్చిపోయి భూమి మీద అనేక జన్మలు తీసుకున్నాం. మనం కేవలం మానవులేమని నమ్మసాగాము. మానవులుగా మనకు గత జన్మలున్నాయన్న విషయం మర్చిపోయాము. పుట్టడం, బతకడం, గిట్టడం తప్ప మన ఉనికి ఇంకే ప్రయోజనం లేదన్న నమ్మకంలోనికి వచ్చాము. జన్మ తరువాత జన్మ తీసుకుంటూనే గడిచిపోయిన జన్మలను మర్చిపోతున్నాము. జన్మ జన్మకి పేరు మారిపోతోంది మనకు. ఒక్కొక్కసారి ఆడ జన్మ, ఒక్కోసారి మగ జన్మ తీసుకున్నాము. మనిషిగా ఎన్నో అనుభవాలు పొందాము. మతం మన ప్రజ్ఞాత్మలో మన ప్రజ్ఞాత్మలో ప్రత్యక్ష సంబంధం లేకుండా పోయి, మన మార్గదర్శకుల ఉనికి తెలుసుకునే తెలివితేటలు మానవులుగా మనలో లోపించినందువల్ల మనం ఒంటరితనం ఫీలవసాగాము. అయిన వాళ్ళు మనల్ని వదిలిపెట్టేశారన్న బాధ ఒక్కొక్కసారిగా చీకటిగా, ఒక్కోసారి భయం గొలిపేదిగా, ఒక్కోసారి లోపభూయిష్టంగా ఉంటే ప్రపంచంలో మన మానాన తనని బతకమని వదిలేయబడిన బిడ్డల్లాగా ఉంటూ వచ్చాం మనం. మనల్ని కన్నవాళ్ళు ఎటుపోయారో తెలియక, మనల్ని ఎందుకు వదిలిపెట్టిపోయారో తెలియక, మనకు చేతనైనట్లు మన బతుకు మనల్నే బతకమని ఎందుకు వదిలేశారో అర్థం కాక రాత్రిళ్ళు ఏడ్చేవాళ్ళమట మనం. మన మార్గదర్శకుల నుంచి అప్పుడప్పుడు వస్తున్న సహాయాన్ని గుర్తించి, మనకర్థం కాని విధంగా పైనుంచి ఎవరో సహాయం చేస్తున్నారో ఆలోచనతో మతాలనేవి పుట్టాయంట మాస్టర్. మానవులుగా భూమి మీద పుట్టిన వాళ్ళలో క్రిస్టల్ పీపుల్ కూడా ఉన్నారు. వీళ్లకు క్రిస్టల్ ఎనర్జీతోనూ పనిచేయడం ఎలాగో బాగా తెలుసు. ఆ క్రిస్టల్ ఎనర్జీని మొదట్లో వాళ్ళు భూమి మేలు కోసం ఉపయోగించేవారు. కాలం గడిచే కొద్దీ వాళ్ళలో స్వార్థం పెరిగి ఆ ఎనర్జీని తమ స్వార్థ ప్రయోజనాలకు వాడసాగారు. ఈ ఎనర్జీతో తామేం చేయగలరో మిగిలిన మానవులకు ప్రదర్శించి వారిని తమ చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. తామే వాళ్లకు దేవుళ్ళయిపోయారు. మిగిలిన మానవులను ఆడించడం మొదలుపెట్టారు. అలా మతం అనేది బయలుదేరిందంట మాస్టర్స్. మన చేతుల్లో లేదు అనుకున్న ప్రతి దాన్ని మతంలో కలిపేశాము. జరిగే వాటిని మతపరంగా మాత్రమే అర్థం చేసుకుంటూ వచ్చాము. ఆ సహాయం చేస్తున్న దేవుడికి లేదా దేవతకు మనం ఏదో ఒకటి నైవేద్య రూపంలో
బలి రూపంలో ఇవ్వటం మొదలుపెట్టామంట మాస్టర్స్. ఆ తర్వాత స్వార్థం పెరిగి మూర్ఖత్వంలోనికి దిగి మూఢ సాంప్రదాయాల్లోకి దిగిపోయాము చాలా వరకు. మతంలో ఉన్న వాస్తవాలేమిటో చూద్దాం ఇప్పుడు. విష్ణువు యొక్క దశావతారాల్లో ఒకటి మనకు కృష్ణావతారం. కృష్ణావతారంగా చెప్పబడింది. వైష్ణవ సంప్రదాయంలోకి ఈ విధంగా కృష్ణుడిని కలుపుకోవడం జరిగింది. కృష్ణుడు వైకుంఠవాసుని అవతారం కాదని, గోలోకం నుంచి వచ్చిన రాధాకృష్ణుని మరో కథనం ప్రకారం కృష్ణుడు అర్జునుడితో కలిసి వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠానికి తన రాకకు కారణమేమిటని అనుకుంటుండగా కృష్ణుని చూడాలనిపించి తానే వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చేలా చేశానని అంటాడు విష్ణుమూర్తి. మరో సమాచారం ప్రకారం తాను మహాకారణ లోకాలకు అతీతంగా ఉన్న తలాలలో కృషి చేస్తున్నానని, ఎప్పుడైనా మానవుల దగ్గరికి రావాలనుకున్నప్పుడు శకునుని తీసుకుని వస్తుంటానని చెప్పుకున్నాడు కృష్ణుడు. ఒక మామూలు మానవ జన్మలో ఏ పరిస్థితుల్లో తానెలా ధ్యానాలలోకి దిగింది చెబుతాడు. అంటే కృష్ణుడు బృందావనంలో తిరుగుతు తిరుగుతుంటాడని నిజం కాదన్నమాట. మరి అక్కడకు మన కనపడే అడుగులు మన నమ్మకంలో నుంచి ఏర్పరిచిన ఎనర్జీ వల్ల ఏర్పడుతున్నది. ఈ ఎనర్జీ వివరం తర్వాత చెప్పుకుందాం. కృష్ణదత్త బ్రహ్మచారి ద్వారా హిందీలో చాన్లింగ్ అవుతున్న శృంగి మహర్షి శ్రీరాముని బావగారు. ప్రవచనాల్లో ఆయన ఒక ఘట్టం గురించి చెబుతాడు. నారదుడు శివుని దగ్గరకు వెళ్ళి భూలోకంలో నీకు జుటాజూటం పెట్టి అందులో గంగను పెట్టి చంద్రవంక పెట్టి మెడలో పాము వేసి గజ చర్మం చుట్టి నిన్ను పూజిస్తున్నారు మానవులు అన్నాడట. శివుడు ఆ మాటను ఆశ్చర్యంగా విని అలాగా, నేనలా ఉండను కదా, అలా ఎందుకు చేస్తున్నారు అన్నాడట. శివుడు చాలా సాదాసీదగా మనలాగా ఉంటాడట. శివుడు చెప్పిన ఆ ఒక్క డైలాగులో మనకెంతో విషయం బోధపడుతుంది. అసలు అసలు తనకు మానవులు ఏ రూపంలో పూజిస్తున్నారో కూడా ఆ శివుడికి తెలియదంట మాస్టర్స్. మనం అట్లా చేశాం కదా, అంటే మనం ఇక్కడ చేసే పూజలు ఆయనకి అందలేదన్నమాట. అసలు ఆయన మనలాగే ఉంటాడంట మాస్టర్స్ చెప్తున్నారు కదా. అంటే మనం ఇక్కడ చేసే పూజలు ఆయనకు అందడం లేదన్నమాట. మనం మనం మాత్రం అమాయకంగా మన పూజలన్నీ ప్రార్థనలన్నీ ఆయన వింటున్నాడని అనుకుంటూ ఉంటాం. మనకిక్కడ ఒక సందేహం రావచ్చు. వాళ్ళ రూపాలు అలా లేకపోయినట్లయితే మరి మనం కొలిచే రూపాల్లోనే ఎందుకు కనబడుతున్నారు అని. అలా కనబడితే తప్ప మనం ఒప్పుకోం కాబట్టి వాళ్ళు దర్శనం అంటూ ఇస్తే మనం కొలిచే రూపంలోనే ఇస్తారు. పైగా నిజంగా దర్శనమిచ్చేది వాళ్ళే అని కూడా చెప్పలేం. కాళికాదేవి నిర్మోహమాటంగా చెప్పింది. చాలా చాలా అరుదుగా మేము దర్శనమిస్తాము. మీకు సాధారణంగా కనపడేవి మీరు ఊహించుకున్నా మీరు కొలుస్తున్న ఎనర్జీలే తప్ప నిజంగా మేము కాదు అని. తిరుపతికి వచ్చి ఎంతో మంది మొక్కులు మొక్కుకొని అవసరాలు తీర్చుకుంటున్నారు. ఆ విషయంగా మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి వాళ్ళ మొక్కులు నేను తీర్చడం లేదు. వాళ్ళ నమ్మకమే వాళ్ళకి ఫలిస్తోంది. సరిగా నమ్మకపోతే వాళ్ళ కోరికలు ఫలించవు. నమ్మితే ఆ నమ్మకమే వాళ్ళకు పనిచేస్తుంది అంటాడంట స్పష్టంగా. చూసారా? ఆయనేం చెయ్యట్లా మనకి. మన నమ్మకమే మనల్ని కాపాడుతోంది. మన కోరికలు తీరుతున్నాయి. మన ఎనర్జీని కొలవడమేటి అనే ప్రశ్న దగ్గరకు వచ్చాం. గోడ మీద ఒక కుంకుమ బొట్టు పెట్టి ఇదే నేను కొలిచే ఫలానా దేవుడు లేదా దేవత అని స్థిరంగా నమ్మితే చాలు. మన నమ్మకం నుంచి అక్కడికి ఎనర్జీ చేరుతుంది. ఆ దేవతకి ఇష్టమొచ్చిన పేరు పెట్టుకోవచ్చు. మనకిష్టమొచ్చిన రూపాన్ని కూడా ఇచ్చుకోవచ్చు. నన్ను కాపాడాలంటే ఆ దేవత చేతిలో ఎలాంటి ఆయుధం లేకపోతే ఎలా కాపాడుతుంది అనుకుని ఆ దేవతకు మన నమ్మకం కొద్దీ ఒక త్రిశూలమో, బల్లెమో, ఖడ్గమో, పాశమో, ఒకటో పదో మన అవసరాన్ని బట్టి ఆయుధాలు పెట్టి ఎన్ని ఆయుధాలు అన్ని చేతులు ఏర్పరిచి కొలుస్తూ వచ్చాము. మన కష్టసుఖాలు ఆ దేవతతో చెప్పుకుంటూ ఆ దేవతలే మన కష్టం తీర్చి మనల్ని కాపాడుతుందని నమ్ముతూ వచ్చాం. మన నమ్మకమే మనకి ఇక్కడ అంతే మాస్టర్స్. మనం కొలుస్తూ వచ్చిన దేవతా రూపాలకు పవిత్రత గాని శక్తి గాని లేదు. అవి రెండు మన నుంచే వస్తున్నాయి. మనం నమ్ముతున్నాం కదా, ఆ శక్తి అంతా మన నుంచి ఆ దేవతలకే వెళ్తోందనమాట. మనం ఆ రూపాలకు ఎంతగా అలవాటు పడిపోయామంటే ఆ రూపం కనబడితే చాలు మనలో భక్తిభావం పొంగి పొరలుతుంది. ఆ రూపాలకు సహజంగానే శక్తి ఉన్నట్లయితే మరి ఆలయాల్లో విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ అంటూ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మహనీయులనబడే వాళ్ళు మంత్రాలతో అక్కడ కొంత ఎనర్జీని ఏర్పరుస్తున్నారు. ఆ తర్వాత అక్కడ ప్రజల పూజలతో క్రమేణా ఎనర్జీ చేకూరుతూ పోతుంది.
ఎంత ఎక్కువ మంది నమ్మి పూజిస్తే అక్కడ అంత ఎనర్జీ కూడి ఆ దేవత అంత శక్తివంతమవుతుంది. దేవుడి మహిమ పరచడమని దేవు దేవుణ్ణి మహిమపరచడమని క్రైస్తవులు అనే మాటలకి ఇదే అర్థం. మతం వైపుకు మానవుడు తిరిగినప్పుడే ఎనర్జీలను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం మొదలుపెట్టాడు. తొలి దశలో స్వార్థంతో ఉన్న వ్యక్తి శక్తులను ఐహిక స్వార్థానికి బలవంతంగానైనా ఉపయోగించసాగాడు. ఆ స్వార్థం కొందరిని క్షుద్రం వైపుకి తిప్పింది. అంటే నాశనం. ఆ శక్తులతో తనకు ఏం కావాలో సాధించుకోగలనన్న నమ్మకంతో సాగింది ఆ దశ. ఐహికత వీడని దశలో శక్తులు, ఎనర్జీలు మనకు పనిచేసి పెడతాయని తెలిసినప్పుడు వాటిని స్వలాభానికి వినియోగించుకునే ప్రయత్నం జరుగుతుంది. జంతు ప్రవర్తికి దగ్గరగా ఉంటాడు మనిషి ఈ దశలో. పని సాధించుకోవడమే తప్ప ఎలా సాధిస్తున్నామన్న ఆలోచనే ఉండదు. తానే క్షుద్రోపాసన చేయడమో లేదా ఆ మార్గంలో ఉన్న వాళ్ళని ఆశ్రయించడమో జరుగుతుంది. ఆ దశ నుంచి బయటపడడానికి చాలా కాలం పడుతుందంట మాస్టర్. ప్రతి ఒక్కరు క్షుద్రోపాసన వైపు కాకపోయినా అంతటి స్వార్థం ఉన్న వాళ్ళ ఆరాధనలోను, వాళ్ళ ఆలోచనలోను కనబడుతుంది. ఇది తామసిక దశ. దీని నుంచి బయటపడేసరికి రాజసిక దశలో క్షుద్రాన్ని మానేసి విగ్రహారాధన, యజ్ఞాలు మొదలవుతాయి. ఇక్కడ స్వార్థం అనేది ఉంటుంది గాని ఆ క్షుద్రానికి పోయేంత క్రూరం ఉండదు. కొంత సౌమ్యత అలవడుతుంది. అక్కడే ఇక్కడే భక్తి తత్వం మొదలవుతుంది. అదంతా పోయి నెమ్మదిగా ఒక్కోటి భక్తి తత్వం అన్నమాట ఇప్పుడు. తమ భక్తితోనో, తపస్సుతోనో ఇలా కొంతకాలం సాగాక అందులో కూడా మనసు పండుతుందంట మాస్టర్స్. అప్పుడు సాత్వికంలోనికి దిగి క్రమేణా విగ్రహారాధనకు దూరమై ధ్యానాలోకి వెళ్ళడం. ఇందులో కూడా నెమ్మదిగా నిర్గుణారాధనలోనికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కూడా మనసు పరిపక్వమై అవగాహన పెరిగి ఆ శక్తి ఎక్కడో ఉన్న పరమాత్ముడిది కాదు, పరమాత్మ స్వరూపుడైన తనదే అని అర్థం చేసుకుంటాడంట. అంతే కదా మాస్టర్. చేయంగా మనలో ఎన్నో మార్పులు వస్తాయి ఈ ధ్యానం చేయంగా. దానితో ప్రజ్ఞాత్మ వైపుకు సాగడానికి అతనికి ఎంతో కాలం పట్టదు. భూమ్ జన్మ కోణాలు. భూమి మీద మనం అనేక జన్మలు తీసుకున్నాము. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క కోణం గురించి, ఒక్కొక్క లక్షణాన్ని గురించి ప్రధానంగా నేర్చుకున్నాము. వీటినే మన గత జన్మ కోణాలంటాడు టోబయాస్. ఒక జన్మలో ధీరత్వం గురించి నేర్చుకుంటే మరో జన్మలో వినయం, ఇంకొక జన్మలో త్యాగం ఇలా నేర్చుకుంటూ వచ్చామంట మాస్టర్స్ మనం. అయితే ఆయా వ్యక్తుల సమర్థతను బట్టి కొందరు ఒక్కొక్క కోణాన్ని ఒకే జన్మలో నేర్చేసుకుంటే కొందరికి కొన్ని జన్మల కాలం పట్టింది. మన ఈ గత జన్మ కోణాల వల్ల భూగ్రంథం అంటే భూమి యొక్క ఆకాశిక రికార్డ్ ఏర్పడిందంట మాస్టర్స్. ఈ కోణాల్లో ఈ కోణాలు మనలో భాగమే అయినా వాటికంటూ ఒక గుర్తింపు ఉన్నది. భూమి మీద మొత్తం జన్మలనే విద్యా కాలంలో నేర్చుకోవలసిన అన్నింటినీ నేర్చుకుంటూ వచ్చాము. ప్రతి జన్మలోనూ పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉంటాము. ఆ ఆలోచనలు ఆ జన్మలో కలిగిన రాగద్వేషాదులు అన్ని ఎనర్జీలుగా రిలీజ్ అయ్యి ఆ జన్మలో మనం చనిపోయాక ఆ ఎనర్జీలన్నీ కూడి మరో రూపం ఎనర్జీ స్థాయిలో ఏర్పడుతుంది. ఆ జన్మలో మనం ఎలా ఆలోచించామో, ఎలా ప్రవర్తించామో అవి మన తదనంతరం అలాగే చేస్తాయి. అంటే అవి మన సంపూర్ణ ఆలోచన రూపాలన్నమాట. మనం చనిపోయాక ఆత్మ మరు జన్మకు వెళ్ళిపోయినా వీటి వల్లనే మనం ఇంకా ఈ భూమి మీద ఆత్మ రూపంలో తిరుగుతున్నామన్న ఫీలింగ్ మిగిలిన వాళ్ళకు కలుగుతూ ఉంటుందంట మాస్టర్స్. ఇన్ని యుగాలుగా ఆ కోణాలన్నీ ఈ భూమి మీదే తిరుగుతున్నాయి. మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయంట మాస్టర్స్. ఇక్కడ మరొక విషయాన్ని గురించి చెప్పుకోవాలి మనం. మన ఆత్మలు ఒక జట్టుగా, ఒక కుటుంబంగా చేరి ఒక వంశంలో పుడుతూ వస్తాయటంట మాస్టర్స్. సాధారణంగా జరిగేది ఇదే. మానవ వంశాన్ని వదిలి ఒక ఆత్మ వేరే వంశంలోనికి వెళ్ళాలనుకోవడం అరుదట. అసాధారణ కారణాల వల్ల తప్పితే ఆత్మ వంశం దాటి బయటికి వెళ్ళదంట మాస్టర్స్. అలా ఎందుకు జరుగుతుంటుందంటే కాలానుగుణంగా ఆ వంశంలోని వారు ఏ పాఠాలు నేర్చుకోవడానికి అనుకూలమో ఆత్మలు దాన్ని బట్టి ఎదుగుతాయి. వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ తమ పాఠం నేర్చుకుంటూ మిగిలిన వాళ్ళు తమ పాఠాలు నేర్చుకోవడంలో సహకారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఒక ఆత్మ ఒకే వంశంలో మళ్ళీ పుడుతుంటుంది. కాబట్టే టొబయాస్ అంటాడు మన గత జన్మ కోణాల్లో మన
తాత ముత్తాతల రూపంలో మనమే ఉంటామట మాస్టర్స్. బుద్ధుణ్ణి ఉదాహరణగా తీసుకొని రామ్‌తా చెప్పేది కూడా ఇదే కదా! భూమి మీదకొచ్చాక మనం సృష్టి చేయలేకపోయాము. ఎందుకంటే, ఆ జన్మలో మనం ఏం చేయాలో, ఏం సాధించాలో, దానివల్ల ఏ ఏ పాటి ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం కలుగుతుందో అన్నీ ముందుగానే మన ఏంజెల్స్ బృందంతో అంటే మన గ్రిడ్‌లతో కలిసి కూర్చొని ప్లాన్ వేసుకుంటామంట మాస్టర్. ఆ తర్వాత ఆ భూమి మీద మానవ జన్మకొస్తామట. మనం ఏ ఏ అనుభవాలు పొందాలనుకుని వచ్చామో, ఆ అనుభవాలను పొందుతాం. కనుక మనకు ఎదురయ్యే కష్ట సుఖాలన్నీ మనం ముందుగా ప్లాన్ వేసుకున్నవే. చూసారా మాస్టర్స్? మనమే యేసుకొనొచ్చాం. ఇక్కడికొచ్చిన తర్వాత మర్చిపోయాం. ఒక లక్ష్యాన్ని చేరుకున్నాక ముందుగా వేసుకున్న ప్లాన్ మ ప్రకారం మరో లక్ష్యం వైపు తిరుగుతాము. అందువల్ల సిసలైన కార్యకర్తలుగా ఉండడం కష్టమైపోతుందన్న మనకి. అనుభవాన్ని పొందుతూ నేర్చుకుంటున్నాం కదా మరి! అందుకనంట మాస్టర్. యాస్ట్రల్ తలాలు, ఏంజెల్ తలాలు. భూమి మీద జన్మల మధ్య కాలంలో మనం ఇంటికి అంటే దేవుని దగ్గరకు వెళ్ళడం లేదు. తొలి సృష్టికి వెళ్ళం. అయితే ఎక్కడికి వెళ్తున్నాము? మోక్షానికి లేదా నిర్వాణ స్థితికి చేరుకునే వరకు అంటే జన్మ పరంపర పూర్తి చేసుకునే వరకు చనిపోయాక మనం చేరుకునేది భూమికి. చూసారా మాస్టర్? చనిపోయాక మనం చేరుకునేది భూమికంట మాస్టర్. తొలి సృష్టికి మధ్య ఉన్న ఏంజెల్స్ స్థలాలకు వెళ్తామంట మాస్టర్. భూమికి, తొలి సృష్టికి మధ్య ఉన్న ఏంజెల్స్ లోకాలకెళ్తామంట. యాస్ట్రల్ తలాల్లో మొదటివి గ్రిడ్ల ప్రభావానికి లోనై ఉంటాయి. కనుక బ్రతిగుండగా మనం జీర్ణించుకున్న ఆలోచనలు, మూర్ఖత్వం చాలా వరకు అక్కడ కొనసాగుతాయి. చనిపోయేటప్పుడు మనం ఏ స్థాయిలో ఉంటామో, అదే స్థాయిలో మరణాంతర జీవితాన్ని గడుపుతామంట మాస్టర్. యాస్ట్రల్ ప్రపంచంలో కొద్దిగా ఎదిగి, ఆ ఎదిగిన దశలో తిరిగి మానవ జన్మలకొస్తాము. మనమున్న యాస్ట్రల్ ప్రపంచానికన్నా ఉన్నతమైనదేదో ఉన్నదన్న స్పృహ మనకు అక్కడ ఉండదు. మనకు సహాయం చేయడం కోసం వచ్చిన ఏంజెల్స్ ఉండే యాస్ట్రల్ తలాలు అవి. వాళ్ళు మనల్ని కలుస్తారక్కడ. భౌతిక శరీరాన్ని వదిలేసాం కాబట్టి తేలిగ్గా అనిపించి ఆ ఉన్నత అలసంఖ్యలకు చేరుకుంటాము. అదే మనకు ఇల్లులా స్వర్గంలా అనిపిస్తుంది. కానీ నిజానికి కాదు. జన్మకి మధ్య కాలంలో మనం నిజంగానే ఇంటికే తిరిగి వెళ్ళడం జరిగితే మానవ జన్మ ఎత్తడానికి మనం తిరిగి రాము. అంతేకాదు ఇక్కడికొచ్చాక మనలో వచ్చిన మార్పులతో ఒకవేళ మనం తొలి సృష్టికి, ఇంటికి తిరిగి వెళ్ళినా మనమసలు దాన్ని గుర్తుపట్టలేమట. మనం వచ్చాక మన ప్రభావానికి లోనై తొలి తొలి సృష్టి తత్వంలోనే మార్పొచ్చిందంట. మానవ జన్మలు తీసుకుంటున్న మనలో ద్వంద్వత్వపు లక్షణం ఉన్నది కాబట్టి మన చైతన్యం లోపల మన హృదయంలోనూ యుద్ధాలే, ఘర్షణలే. మన కుటుంబంతో, ఇతరులతో మనం ఏర్పరచుకున్న సంబంధాల్లో సంఘర్షణలు. ఈ ఘర్షణలు బాహ్యంగా భారీ ఎత్తున జరిగినప్పుడు వాటిని ప్రపంచ యుద్ధాలు అంటామంట మాస్టర్. మన పేర్లు మానవ జన్మ తీసుకోవడం మొదలుపెట్టాక మనలో ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పేరు ఉంటోంది. దాని కానీ మనం అనంత తత్వంలో అంటే భూమి మీదికి రాకముందు ఆత్మలుగా శాశ్వత జీవితాన్ని గడిపే పరిస్థితిలో మనలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పేరున్నదట. ఆవలి వైపు వాళ్ళు మన గురించి మాట్లాడుకోవలసి వస్తే ఆ పేరుతోనే చెప్పుకుంటారంట మాస్టర్. మనకున్న ఆ శాశ్వత నామం గురించి మనకు తెలియదు కానీ మూలాన్ని మర్చిపోయి ప్రతి వస్తువుకు, చెక్కకు, ఇనుముకు, గాజుకు, చెట్టుకు సైతం మన శాశ్వత నామం ఏమిటో తెలుసట మాస్టర్. చెక్కకు గూడా తెలుసంట. ఇనుముకు గూడా తెలుసంట. గాజుకు, చెట్టుకు గూడా తెలుసంట. మన యొక్క నామం ఏంటో. టొబయాస్‌ను ఛానెల్ చేస్తున్న జాఫ్రీ హ్యాప్‌ని కపుల్ద్రా అని పిలుస్తుంటాడు టొబయాస్. ఛానెల్ చేస్తున్నాడంట మాస్టర్. టొబయాస్‌ని ఛానెల్ చేస్తున్న జాఫ్రీ హ్యాప్‌ని కఫుల్ద్రా అని పిలుస్తూ ఉంటాడు టొబయాస్. అది జాఫ్రీ శాశ్వత నామమేమో. ఈ మధ్య ఇంతవరకు జరిగిన కథ ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో అంటే దాదాపు 2500 సంవత్సరాల క్రితం ప్రాంతంలో కొత్త రకం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆవలి వైపు ఏర్పాట్లు. మరో 2.5 సంవత్సరాల తరువాత భూమి మీద చాలా పెద్ద మార్పులు వచ్చే సూచనలు గోచరించాయి. ఆ పెను మార్పులను మానవులు ఒంటరిగా తట్టుకోలేరు కనుక తమకు సహాయం ఉంటే మంచిదని ఆవలి వైపు వాళ్ళు ఫీలయ్యారు. దాంతో అందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దక్షత ఉన్న వాళ్ళను బతికున్న మానవుల నుంచి సైతం ఎంపిక చేసుకుని
తమ వైపు కూడేసుకోవాలని ఆలోచించుకున్నారు. అలా తమ బృందంలో చేర్చుకోవడానికి పరిపక్వత చెందిన కొందరు మానవులు వాళ్ళ దృష్టికొచ్చారు. ఎలాగూ ఎనర్జీ బృందం వారే అయి ఉంటారు. అటువంటి వాళ్ళల్లో ఒకడు టొబయాస్. అప్పట్లో భూమి మీద మరో జన్మ తీసుకోనున్న టొబయాస్ యావజ్జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. చూసారా మాస్టర్? మరో జన్మ తీసుకున్నాడు కదా ఆ టొబయాసు. యావజ్జీవ ఖైదు అనుభవిస్తున్నాడంట మాస్టర్. జ్ఞానోదయమైన స్థితిలో అతను ఉండగా దేవదూత అతని దగ్గరకొచ్చి విషయం చెప్పి ఆవల వైపుకు వచ్చేస్తావా అని అడిగాడు. వస్తావా అని అడిగాడే తప్ప రమ్మని ఆజ్ఞాపించలేదు. గమనించండి. టొబయాస్ అంగీకరించాడు. ఆవలి వైపుకు వెళ్ళిపోయాడు. అప్పటి నుండి అక్కడే ఉంటూ మానవులను గమనిస్తున్నాడు. అయితే ఆవలి వైపు నుంచి తాను సందేశాన్నిస్తే ఈవల వైపు ఉండి అందుకుని నలుగురికి దాన్ని అందించే మానవుడు కావాలి. అందుకోసం తన టొబయాస్ జన్మలో యోగ్యుడైన పుత్రునిగా ఉండిన చిన్న టొబయాస్ను ఈవల వైపుకు ఉండమని ఒప్పందం చేసుకున్నాడు. ఆ చిన్న టొబయాస్ జన్మ పరంపరలో ప్రస్తుతం అమెరికాలో జాఫ్రీ హ్యాప్గా జీవించి ఉన్నాడు. చిన్న టొబయాస్ను పెట్టుకున్నాడు కదా మాస్టర్స్, ఆయన అమెరికాలో ఉన్నాడంట మాస్టర్స్. మాస్టర్స్ ఇంకా ఆపేనా? హలో. భూమిపై ఏర్పాట్లు అలా పై ప్రకంపన స్థాయిల్లో ఏర్పాట్లు జరగడం ప్రారంభమైంది. అప్పుడు ఆత్మలను అడిగారట, 2000 సంవత్సరాల తర్వాత పెనుమార్పులు భూమి మీద రాబోతున్నాయి. ఆ సమయంలో మీరు భూమి మీద జన్మించి ఉండి మీ ఎనర్జీని భూమికి పంచగలరా అని. కొన్ని ఆత్మలు ఆ సంఖ్య లక్షల్లో ఉంటుంది. సంతోషంగా అంగీకరించాము. సాహస ప్రియులం కదా. మరైతే ఇప్పటి నుంచి 1000 సంవత్సరాల ప్రాంతంలో కూడా పుట్టి మీ ఎనర్జీతో సహాయపడతారా అని అడిగాడట మనల్ని. మనల్ని తప్పకుండా పుడతామని చెప్పామట మనం. ఇలా చైతన్య స్థాయిలో అంగీకారాలు, ఒప్పందాలు జరిగితే గాని దాని ప్రభావాన మన భౌతిక జన్మల్లో మార్పు రావడం అప్పటి నుండి ప్రారంభమైందంట మాస్టర్స్. ఆ కథ ఎలా నడిచిందో చూద్దాము. జ్ఞాన తృష్ణ. ఈ మధ్య ఒకానొక జన్మలో ఎన్ని జన్మల క్రితమో మనకు గుర్తు కూడా రాలేదు. ఎందుకు అన్న ప్రశ్న బయలుదేరింది మనలో. నేనెవరిని? నిజానికి నా తండ్రి ఎవరు? అన్న ప్రశ్నలు ఉదయించాయి. వచ్చిన సమాధానం మనకు తృప్తినివ్వలేదు. మత గ్రంథాలలో మతాధికారుల దగ్గర విన్న మాటలు మనకు తృప్తినివ్వలేకపోయాయి. ఇంకా ఏదో ఉన్నదని మనకు అనిపించింది. కనుక్కునే ప్రయత్నంలో పడ్డాం. ఏదో ఉన్నదని దానిలో మనం ఐక్యమైపోవాలని అనుకుంటూ ఉంటాం కానీ అదేమిటో మనకు అంతు పట్టడం లేదు. ఎన్ని మతాలలో మునిగి తేలినా విషయం తెలియడం లేదు. అది ఫలానా విధంగా ఉంటుందని నిర్వచించలేకపోతున్నాం. మనల్ని మనం వెతుక్కుంటూ తలకాయ బద్దలు కొట్టుకుంటూ ఎన్నో జన్మలు గడిపేశాం ఒంటరితనంలో. మాస్టర్స్ ఇంతవరకు ఆపేస్తాను. అయితే కంటిన్యూ చేయమంటారా? కాలుష్యం. భౌతిక స్థాయిలోనూ, ఆలోచనా స్థాయిలోనూ మానవులు ఏర్పరిచిన కాలుష్యం సామానమైంది కాదు. భూదేవి సైతం ఆ కాలుష్యాన్ని ఓర్చుకోలేని స్థాయికి తీసుకుపోయాం మనం. ఏ క్షణాన్నైనా భూదేవి ఓర్పు నశించిపోయి దులిపేసుకున్నదంటే భూమి మీద మానవులు ఏమైపోతారో ఆలోచించండి. ఈ పరిస్థితి 1999 చివరిలో, అంటే 2000 సంవత్సరంలో మొదలయ్యేటప్పుడు వస్తుందని ఆనాడే అర్థమైపోయింది. ఈ కాలుష్యం వల్ల భూమి అనారోగ్య పాలైంది. ఆ అనారోగ్యాన్ని హీల్ చేసుకోవడంలో భాగంగానే తుఫాన్లు, వరదలు, అడవులు తగలబడ్డం, గుంపులుగా ఇళ్ళు తగలబడ్డం లాంటివి జరుగుతూ వస్తున్నాయి. ఇంకా ఇంకా భారీ ఎత్తున జరుగుతాయి. భూమి తన్ను తాను కాపాడుకోవాలంటే అవసరమైతే మానవ జాతిని నాశనం చేయడానికి కూడా వెనుకాడదంట మాత్రం. అంటే ఆ విధంగా చేస్తున్నారన్నమాట మానవులు భూమి మీద. భూమికి మరో 1,00,000 సంవత్సరాలకు పైగా ఆయుర్దాయం ఉన్నది. అంటే ఇంకా 1,00,000 సంవత్సరాలు ఉందంట మాస్టర్స్. మానవ జాతి పుణ్యమా అని ఇప్పుడు బాగా జబ్బున పడి ఉన్నదంతే. అయితే మానవ జాతి అడ్రస్ లేకుండా నశించిపోవడం ఎవరికీ ఇష్టం లేదు. ఇక్కడున్న మానవ జాతి నశించిపోవడం అంటూ జరిగితే రెడ్డొచ్చే మొదలాడమని మళ్ళీ మూడవ పరిధిలో మరో కొత్త మానవ జాతి మొదలవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే 2 సార్లు మానవ జాతి పూర్తిగా భూమి మీద తుడుచుకుపెట్టుకుపోవడం జరిగింది. ఇప్పుడున్న మనం మూడవ మానవ జాతి. దీనిని ఒక
వైనానికి తెస్తే బాగుంటుందని అందరి ప్రయత్నం. తేగలమన్న ఆశ కూడా ఉంది. 1000 ఏళ్ల క్రితం కూడా మనం భూమి మీద పుట్టాం. ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నట్టే అప్పుడు కూడా మనలో కొందరు ఒక చోట భౌతికంగా చేరారు. మనలో మిగిలిన వాళ్ళు హృదయంతో ఎనర్జీ పరంగా కనెక్ట్ అయ్యారు. అలా కొందరు కలిసి అప్పటి ఎనర్జీ తర్వాతి 1000 సంవత్సరాలకు అనుగుణంగా సవరించాము. అందుకోసమే మన ఎనర్జీని భూమి మీదికి తెచ్చాము. మనం జన్మించడం ద్వారా. మాస్టర్స్ ఇంకా ఆపుతాను. హలో మమత మమత హడావుడి జననాలు అంటే హడావిడిగా జరిగిపోయిందనమాట. కనుకనే 1940 దశకంలో ఉత్తరార్ధంలోను, 1950, 60 దశకాల్లోను, 1945, 69 మధ్య కాలంలో లైట్ వర్కర్లమైన మనం మన ఎనర్జీని భూమి మీద నిలిపి భూమికి సహాయం సకాలంలో అందించాలని మనం తాపత్రయపడ్డాము. అందుకే ఆ 3 దశకాలలో ఏదో ఒక దశకంలో పుట్టి తీరాలని నిశ్చయించుకున్నాము. ఒక దశకంలో పుట్టి తీరాలని నిశ్చయించుకున్నామంట మాస్టర్. 2000 సంవత్సరం నాటికి భూమి ఏమైనా పర్వాలేదు. ఆపై భూమి కొనసాగితే మనము కొనసాగవచ్చు, లేదా భూమి నాశనమైపోతే సినిమా మధ్యలోనే ప్రొటెక్టర్ ప్రొజెక్టర్ పాడైపోయిందనుకుని తిరిగి వచ్చేయవచ్చు అన్న నిర్ణయంతో పట్టుదలగా భూమి మీదికి రావాలనుకున్నాము. అయితే మన జాతకానికి, జాగృతికి ఆ 3 దశకాలలో ఏది సరిపోతే దాన్ని బట్టి ఆ సమయంలో జన్మ తీసుకున్నాము. ఈ సమయంలో భూమి మీద పుట్టడం కోసం ఆవలి వైపున క్యూలు కట్టి మరీ నిలబడి వచ్చాము. ఫేవరెట్ హీరో మొదటి రోజు మొదటి ఆటకు సినిమా టికెట్లు లాంటి రష్ లాంటిదండి. ఫేవరెట్ హీరో మొదటి రోజు మొదటి ఆటకు సినిమా టికెట్ల రష్ లాంటిదది అంట. యుద్ధాల వల్ల భూమికి ఎనర్జీ బాగా తగ్గిపోయి ఉండింది. భూమి మీద నానాటికి తయారవుతున్న బాంబులను చూసి ఆవలి వైపు వాళ్ళు సైతం హడలిపోయారట. ఒక్కొక్క బాంబు తయారవుతుంటే మానవాళి అంతం దగ్గర పడిపోయిందని టెన్షన్ పడ్డాడట. యుద్ధాల పేరుతో పరిస్థితి తీవ్రతరం అవుతున్న సమయంలో ఒకానొక క్షణంలోనైతే బాంబు వేయడానికి మనిషి సిద్ధపడి మేట మీద వేలు కూడా ఉంచిన క్షణాన టొబయాస్‌తో సహా ఆవలి వైపు వారంతా ఔట్ పేలబోయే ముందు మనం ఎలాగైతే ఆ పేలుడుకు సిద్ధపడుతూ బిగుసుకుపోతామో అదేవిధంగా బిగుసుకుపోయారట. అయితే అదృష్టవశాత్తు మేట నొక్కబోయే క్షణంలో సాటి మానవుల నుంచి బ్రతిమాలింపు ప్రకంపనలు అందుకున్న ఆ వ్యక్తి మనసు మార్చుకొని పని విరమించుకున్నాడట. దీన్ని బట్టి చూస్తే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థమవుతుంది. అందుకే అంత హడావుడిగా భూమి మీదకి వచ్చి పుట్టేయాలనుకున్నారు చాలామంది. కొందరైతే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడే పుట్టేశారంట మాస్టర్. ఒక్కొక్క తల్లికి ఒకే కాన్పులో నలుగురు, ఆరుగురు పుట్టేశారంటే ఎంత రష్‌గా ఉంటిందో ఉండిందో ఊహించండి. ఆ సమయంలో జనాభా విపరీతంగా పెరిగింది భూమి మీద. ఇంత ఆదుర్దాగా అంతమంది ఎందుకు హడావుడిగా పుట్టేశారంటే సో కాల్డ్ కలియుగాంతాన్ని అనుభవించి తెలుసుకోవాలన్న ఉత్సాహం కూడా ఒక కారణం. ప్రస్తుతం ఉన్న మానవ జాతి భూమి మీద అంత్యదశకొచ్చేసిందని అందరికీ తెలుసు. అందుకే ఇంత కోలాహలం, కలకలం. 2000 సంవత్సరాల క్రితం చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సమయంలో భూమికి మన ఎనర్జీ ద్వారా మనకు చేతనైన సహాయం చేయడానికి వచ్చాము. అలా ఒప్పందం చేసుకొని వచ్చిన వాళ్ళనే లైట్ వర్కర్స్ అంటారంట. ఇటువంటి చక్కటి అవకాశాలు ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు మాస్టర్స్.